ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్న టెంపుల్ పేరు శ్రీ మాలవంత రఘునాథ టెంపుల్, వెంకటాపుర, కర్ణాటకలో ఉందన్నమాట. మేము రోడ్ ట్రిప్లో ఇది అసలు ఇంక్లూడెడే లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ టెంపుల్ ఉందనే తెలియదు మాకు. మేము అక్కడికి ఎట్లా వచ్చినాం తెలుసా? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ డాగ్, ఆ 2 మేకలు, ఆ ముసలమ్మ వల్ల మేము వెళ్తున్నప్పుడు వీళ్ళు కనిపించి అరే బాగున్నారు క్యూట్గా వీళ్ళంతా అని చెప్పి వీడియో తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు రైట్ టర్న్ చేస్తే ఈ చారియట్ కనిపించింది అనమాట. అంటే చారియట్ ఉంది అంటే పక్కన ఎక్కడనో గుడి ఉంది కదా అని చుట్టుపక్కల చూస్తే కొండపైన ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కనిపించింది. చాలా పాతదని అర్థమైంది. అందుకే లోకల్ ఏజ్ని అడిగినాం ఈ టెంపుల్ ఏంది అని అడిగితే మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అన్నారు. సో ఇమ్మీడియట్గా పైకి వచ్చేసినాం అనమాట ఆ గుట్టపైకి. ఈ ప్లేస్కి అంత పెద్ద స్థల పురాణం ఏం లేదు, కానీ ఉన్నంత వరకు దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ టెంపుల్కి. ముందు ముందు ఈ వీడియోలో తెలుసుకోండి ఏంటో అది. ఇప్పుడు మీరు చాంటింగ్స్ వింటున్నారు కదా, అది సంపూర్ణ రామాయణం అన్నమాట. అది 24/7 పొద్దున రాత్రి ఏది లేకుండా ఆపకుండా ఈ గుడిలో 365 days పాడుతూనే ఉంటారు, చాంట్ చేస్తూనే ఉంటారంట. Standing position. This is a special Ramji sitting meditation like this position. Not weapon, no arrow. This is a meditation. Only one place Ramji. Hanumanji give to Chudam like this position. Chudamani. This is stay. This Ram story. This Ramji Sita searching and coming stay here 4 months. Ram. Yeah. It's Ram, like this. Lakshman. Rama, Sita, Lakshmana. This is Sita Mata. This lotus, this is sitting. Ram, Lakshman, Hanuman stayed here for 4 months. This is Rama, Lakshmana. Hanuman just go to searching Sita, Lanka. Taking Chudamani. Yeah, this year give to here. ऐसे बैठे किधर भी ऐसे रहता इधर ऐसे. ఇక్కడ అయ్యగారు మనకి స్థల పురాణం చెప్తున్నమాట. ఆయన ఏం చెప్పిండు అంటే ఈ ప్లేస్కి రాముడు వచ్చినప్పుడు సీతను వెతుకుతూ వచ్చినప్పుడు ఇక్కడ మాన్సూన్ స్టార్ట్ అయిపోయిందంట. అంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు వెతకడం కష్టం కదా. సో ఆ 4 months ఇక్కడనే రాముడు ఉన్నాడంట. ఉండి అప్పుడు హనుమంతుడు సీతని వెతుకుతూ వెళ్ళినప్పుడు సీత చూడమని ఇచ్చింది కదా. చూడమని అంటే హెయిర్ యాక్సెసరీ అది ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ రాముడికి చూపిస్తాడనమాట. రాముడు ఎక్కడైనా నిలబడి ధనుష్ పట్టుకొని ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం కొంచెం రిలాక్స్గా కూర్చొని ఉంటాడు. అండ్ హనుమంతుడు ఎప్పుడైనా ఇట్లా దండం పెడుతూ ఉంటాడు ఎక్కడ ఏ గుడిలో చూసినా, కానీ ఇక్కడ మాత్రం లోటస్ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తుంటాడు అనమాట. చూడమని చూపిస్తుంటాడు. మనకెక్కడ రాముడు హనుమంతుడు ఇంకా డిఫరెంట్ పొజిషన్లో కనిపించరు. ఇక్కడ మాత్రమే రాముడు కూర్చొని ఉంటాడు, హనుమంతుడు చేతులు జాపుతుంటాయి. సో లేటర్ ఆన్ శ్రీకృష్ణదేవరాయ ఈ టెంపుల్ని కట్టించిందనమాట. ఎంత మంచి స్కల్ప్చర్స్ చూడండి. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. రాముడు ఇక్కడ 4 months ఉన్నప్పుడు శివ ధ్యానంలో ఉన్నాడనమాట. అంటే శివునికి పూజ చేసుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు అభిషేకానికి నీళ్లు కావాలి అని అన్నప్పుడు ఈ కొండపైన దొరకవు కదా. అప్పుడు లక్ష్మణుడు ఏం చేసిండంటే ఒక బాణం తీసుకొని ఒక రాక్ని పలగొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాక్ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ముంగట చూసుకోవచ్చు అదే లైన్లో వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మిగతా ఉన్న శివలింగాలు ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయనే బిల్డ్ చేయించిండు. లక్ష్మణుడు బాణం వేస్తుంటే వాటర్ వస్తుంది ఇక్కడే.
శివుడు పూజ ఎవరు చేశారు? లక్ష్మణ బాణం వేస్తుంది, వాటర్ వస్తుంది. और शिवलिंगम क्यों है यहाँ? वो बाद में राजा बने श्री कृष्ण देवराय. श्री कृष्णदेवराय. ओके. हाँ, हिंदी, तेलुगु, तमिल, हैदराबाद. और स्थल पुराणम. वो पहले से पूरा किस्म नगरी बाली सुंदरराज. हाँ. त्रेतायुग में चतुर्मास 4 महीने के राम लक्ष्मण जी. राम भगवान जी स्थापना शिव जी. अच्छा. शिव जी का अभिषेक के लिए पानी करके लक्ष्मण जी बाल मार के पानी करे. మనం మాలవంత హిల్ మీద నుంచే అంజనాద్రి కూడా చూసుకోవచ్చు అనమాట. ఆ అంజనాద్రి హిల్ ఏంది అంటే మా హనుమంతుడు పుట్టిన స్థలం అండ్ అక్కడికి ఎక్కడం చాలా కష్టం అంట. అక్కడ ఉన్న లోకలేజ్ చెప్పిండ్రు. పక్కకే ఒక చిన్న హనుమంతుడు టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసేసుకుందాం. परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन हो. Thank you for watching Sanhita Vlogs. Catch you in next video. Bye bye.